రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి డాక్టర్ ప్రియాంక మృతి చెందారు. అయితే ఈ నెల 3వ తారీఖున ఒక మాల్లో మూవీ చూసి తిరిగి వస్తున్న సందర్భంలో కూడా పార్కింగ్ ఏరియాలో గొడవ అవ్వడంతో అక్కడ ఎవరైతే వ్యక్తులు కారులో వస్తున్నారో నిందితులు వాళ్ళిద్దరూ కూడా కోపంతో వచ్చి తను స్కూటీ మీద వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా వెనక నుంచి వచ్చి తను ఢీకొట్టారని, కావాలనే ఈ విధంగా చేశారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనలో కూడా అక్కడ జరిగినటువంటి సందర్భంలో కూడా కారు వెనక నుంచి వచ్చి స్కూటీని బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే అంటే కారు టైర్లు కూడా ప్రియాంక తల మీద నుంచి వెళ్ళడం పట్ల కూడా తను అక్కడ రక్తం అనేది విపరీతంగా పోవడంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పించారు. దాని తర్వాత కూడా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి తను షిఫ్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో కూడా చికిత్స పొందుతూ ఈరోజు డాక్టర్ ప్రియాంక కూడా మృతి చెందడం జరిగింది. అటు కుటుంబ సభ్యులు కావచ్చు, తనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇవి వాళ్ళకు బాధాకరమైనటువంటి రోజనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా ఏవైతే ఈ కారు హిట్ అండ్ రన్లో ఉన్నటువంటి ఎవరైతే ఢీ కొట్టారో డాక్టర్ ప్రియాంకని ఢీ కొట్టినటువంటి కారులో ఉన్నటువంటి ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఏదైతే హిట్ అండ్ రన్ జరిగిన తర్వాత కూడా వాళ్ళిద్దరిని కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టు కూడా 14 రోజులు వీళ్ళిద్దరికి రిమాండ్కి విధించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా అటు ఏదైతే ఈ రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత కూడా డాక్టర్ ప్రియాంకకి వైద్యం అందించే సందర్భంలో తను హైదరాబాద్కి తరలించిన సందర్భంలో కూడా తను కోమాలోకి వెళ్ళడం, బ్రెయిన్ డెడ్ అయిందని కూడా అటు ఆసుపత్రి వైద్యులు చెప్పిన తర్వాత కూడా అంటే కుటుంబ సభ్యులు వాళ్ళని ఎవరైతే నిందితులు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని కూడా కోరుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ను కూడా విధించడం జరిగింది. ఈ ఘటనలో అంటే పార్కింగ్ ఏరియాలో జరిగినటువంటి ఘటన వల్ల అంటే వాళ్ళిద్దరికి ఏదైతే డాక్టర్ ప్రియాంకకి ఎవరైతే నిందితులు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరికి జరిగినటువంటి గొడవ వల్లే ఆ కోపంతోనే వాళ్ళిద్దరూ కూడా వెనక నుంచి ఢీకొట్టిన తర్వాతే ఈ ప్రమాదం జరిగిందని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ ఘటన జరిగిందో దాంట్లో కూడా అంటే అనుకోకుండా జరిగిందా లేదంటే ఈ కోపంతోనే ఈ గొడవ తర్వాత వచ్చిన తర్వాతే అంటే ఇంత ఘాతుకానికి పాల్పడ్డారా అనేది కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.